పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గెలుపు ద్వారా దేశానికి మరోసారి బీసీ ప్రధానిగా మోదీ ఎన్నికవుతారన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్. భీమవరంలో జరిగిన బీసీ ఆత్మీయ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కూటమి అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. 34 ఏళ్లుగా బీజేపీలోనే ఉండి దేశం కోసం, పార్టీ కోసం పనిచేస్తున్న శ్రీనివాస వర్మను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 11న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారానికి భీమవరం వస్తున్నారని తెలిపారు. నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ అమిత్ షా రోడ్ షోలో పాల్గొని విజయవంతం చేయాలని, దేశాన్ని గెలిపించాలనుకుంటే కమలం గుర్తుకు ఓటేయాలని శ్రీనివాస్ వర్మ కోరారు. కూటమి అభ్యర్థులకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారని, నరసాపురం ఎంపీ సెగ్మెంట్లో కూటమిదే ఆధిపత్యమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పదవుల కోసం ఆరాటపడుతూ రాజకీయాలు చేసే వాళ్ళకు భిన్నంగా మిత్రులు మేమైతే బీజేపీ వర్మగానే అభివర్తిస్తాం. మీరేదో భూపతి శ్రీనివాస్ వర్మ అనేది నాకు కొత్తగా నిలబడుతుంది. బీజేపీ వర్మ మన అభ్యర్థిగా ఇవాళ వారికి స్వాగతం పలుకుతూ, ఈ దేశంలో మొట్టమొదటి ఒక బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ మళ్ళీ బీసీ ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ శ్రీనివాస్ వర్మ గెలవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారని పూర్తిగా అర్థమవుతాం. ఒక చేత్తో 100 రూపాయలు ఇచ్చి రెండో చేత్తో 1000 రూపాయలు ఈ ముఖ్యమంత్రి లాగేస్తున్నాడు అనేటువంటి విషయం ఈరోజు మహిళలు సైతం గమనించారు. కాబట్టి ఏదైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో వారికి మంచి స్పందన లభిస్తూ ఉంది. వీధి కార్నర్స్ మీటింగ్స్ ద్వారా, హాల్ మీటింగ్స్ ద్వారా, రోడ్ షోల ద్వారా మేము ప్రచారం చేస్తాం. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు 11వ తారీఖున 2 గంటలకు భీమవరంలో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించడం, ఈలోపు కూడా కొంచెం ముఖ్యమైనటువంటి వ్యక్తులు ప్రచారం కోసం రావడం ద్వారా ప్రచారాన్ని ఇంకా ముమ్మరం చేస్తాం.